రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా అంతా ఇంత కాదు. రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి ఇష్టానుసారంగా డొనేషన్లను వసూలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చెప్పడానికే భయపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, ప్రభుత్వం చెప్పింది, మేము ప్రభుత్వం నుంచే ఫోన్ చేస్తున్నాం, ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేయడం ఎంతవరకు సబబు? ఎవరు ఆ వ్యక్తి అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారి పిఏ రవి చౌదరి గారు చేసేటువంటి అరాచకాలను అంతా ఇంత కాదు. విద్యను మొత్తం కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మేము అడ్మిషన్లు ఇప్పిస్తాం, లక్షల రూపాయల డొనేషన్లు ఉన్నటువంటి కాలేజీలకు ఫోన్లు చేసి మేనేజ్మెంట్ బి కేటగిరీ సీట్లు మాకు కావాలి, ఎన్ఆర్ఐ సీట్లు మాకు కావాలి అని ఫోన్లు చేస్తూ కాలేజీలను భయభ్రాంతులకు గురి చేస్తూ అడ్మిషన్లు దండుకుంటున్నటువంటి వారు ఇవాళ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పరువు తీయాలని చెప్పేసి ఈ విధానానికి చేపట్టారా? లేదంటే పేద ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా సీట్ల కోసం మాట్లాడారా అంటే అది అసలు కానే కాదు. ఒక్కొక్క అడ్మిషన్కి 10 నుంచి 25 లక్షల వరకు దండుకున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్క ప్రముఖ కళాశాలలో బాచుపల్లి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ ప్రాంతాలలో ఉన్నటువంటి కళాశాలలో వారిని భయపట్టించి మేము ఫోన్ చేశామని చెప్పేసి ఇంకొకరికి చెప్పకూడదు, మా మనుషులు వస్తారు, మా మనుషులే పే చేస్తారు, ఆ డబ్బులను వారికి ఇచ్చేయాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి వ్యక్తి ఈ రవి చౌదరి. మరి అలాంటి వ్యక్తులు ఇవాళ ప్రభుత్వము పరువు తీసే విధంగా చేసినటువంటి వ్యక్తులపైన రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఖచ్చితమైనటువంటి విచారణ చేపట్టి అతని పైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 750 సీట్లు, పైచీలకు సీట్లను అమ్మినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా తయారయ్యాడని చెప్పేసి స్పష్టంగా మనకు కనపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు అందించే సాంకేతిక విద్యను ప్రభుత్వ ఫీజులకే అందించాలని ఎన్నో సందర్భాల్లో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలపైన తగిన విచారణ చేపట్టి బాధ్యులను, ఎవరైతే బాధ్యతలు మరచి ప్రభుత్వం మా చేతిలో ఉందన్నట్టుగా కలలుగంటూ ఫోన్ చేసి భయపట్టించి అడ్మిషన్లు చేస్తున్నటువంటి వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.